అస్సలాము అలైకుం స్టూడెంట్స్. ఇప్పుడు మనము 7వ తరగతి 9వ పాఠమైన కూచిపూడి నాట్య కళ అనే పాఠాన్ని మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. లెసన్ పేరేంటి? కూచిపూడి నాట్య కళ. కూచిపూడి తెలుగువారి జీవనాడి. ప్రపంచంలోని నాట్య సాంప్రదాయాలలో ఒక గ్రామం పేరుతోనే ప్రసిద్ధమైన బహు అరుదైన కళా సాంప్రదాయం ఇది. కూచిపూడి నాట్యం అంటే తెలియని వారు ఉండరు. ఇది ఆంధ్ర రాష్ట్రంలో కృష్ణా జిల్లాలోని దివిసీమలో కూచిపూడి అనే గ్రామంలోనే కొన్ని వందల సంవత్సరాల పూర్వం ఆవిర్భవించిన కళారూపం. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి చెందిన భరతుడు అనే మహర్షి రచించిన నాట్యశాస్త్రం కూచిపూడి నాట్యానికి మూల గ్రంథము. ఇదే భారతీయుల తొలి లక్షణ గ్రంథము. నాట్యశాస్త్రంలో ప్రధానంగా నాట్యానికి 11 అంగాలను పేర్కొన్నారు. అవి రసాలు, భావాలు, అభినయాలు, ధర్ములు, వృత్తులు, ప్రవృత్తులు, సిద్ధులు, స్వరాలు, ఆతోద్యాలు, గానాలు, రంగాలు. ఇందులో ముఖ్యంగా అభినయం గురించి వివరంగా తెలిపిన గ్రంథం అభినయ దర్పణం. భాగవతం, రామాయణం, మహాభారతం, దేవి భాగవతంలోని కథాఘటాలను సాధారణంగా వీరు నాట్యంగా ప్రదర్శిస్తారు. ధర్మాన్ని వదిలి అధర్మపరులైతే పతనం తప్పదనే నీతిని ప్రజలకు తెలియజెప్పి వారిని మంచి మార్గంలో చక్కని నడవడికతో ప్రదర్శించేలా చేసే ప్రయత్నమే భాగవతుల నాట్య ప్రదర్శనలో ప్రధాన ఉద్దేశం. ఆ కాలంలో కూచిపూడి భాగవతులు 10 నుండి 20 మంది వరకు బృందంగా ఏర్పడి పొరుగు ప్రాంతాలలో ప్రదర్శనలు ఇచ్చేవారు. ఇలా వీధుల్లో జరిగే భాగవత ప్రదర్శనలు కాబట్టి వీటిని వీధి భాగవతాలనే పేరు వచ్చింది. వీటిని వీధి భాగవతులని అంటారు. అంటే రాజుల అంతఃపురాలలో మాత్రమే కాక ప్రజాబాహుల్యం ముందు బయట ప్రాంతాలలో చేసే ప్రదర్శన కాబట్టి ఈ పేర్లు వచ్చాయి. ఈ బృందాలను మేళం అని కూడా అంటారు. మేళం అంటే కలయిక. కొంతమంది కలిసి బృందంగా ఏర్పడడం వల్ల ఈ పేరు వచ్చింది. భాగవతుల వారి మేళం, వేదాంతం వారి మేళం, చింతా వారి మేళం, ఇలా వారి వంశాల పేర్లతో భాగవతుల మేళాలుగా పేరొందారు. ప్రధానంగా ఈ మేళాలు నాట్యమేళం, నట్టువ మేళం అని 2 విధాలు. నాట్యమేళం అంటే ప్రజలకు, పాలకులకు అందరికీ చేరువగా వారి వారి ఆనంద విజ్ఞాన ప్రబోధాలకు చెందినది. నట్టువ మేళం కేవలం రాజుల కోసం, అంతఃపురాలకు, దేవాలయాలలో దైవ కైంకర్యం కొరకు ఉద్దేశించినది. నాట్యమేళంలోని భాగవతులంతా ఆనాడు పురుషులే. స్త్రీలకు స్థానం చాలా తక్కువ. 19వ శతాబ్దానికి చెందిన సిద్ధేంద్రుడనే యోగి కూచిపూడి నాట్య కళకు మూల పురుషుడు అంటారు. ఈయన రచించిన నాట్య గ్రంథం భామా కలాపం. అది మొట్టమొదటి స్వతంత్ర తెలుగు రచన. దీన్ని ప్రదర్శించని నాట్య కళాకారుడుండడు. సిద్ధేంద్రుని తర్వాత గనుతి పొందిన వారిలో భాగవతుల రామయ్య గారొకరు. వీరు గొల్లా కలాపం అనే గొప్ప వేదాంత గ్రంథము రచించారు. మనుషులంతా ఒకటేనని, మనుషుల వలనే జంతువులు ప్రాణులేనని, వాటిని యజ్ఞాల పేరుతో బలివ్వడం అపచారమని నాట్యం ద్వారా ప్రజలకు తెలియచెప్పే గొప్ప గ్రంథం. రూపకం, కలాపం, కేశిక, నృత్యనాటకం, యక్షగానం, నృత్యరూపకం, నృత్యనాటిక, ఏకపాత్ర కేశిక, బృంద నృత్యాశ్రములనే ప్రక్రియలు కూచిపూడి నాట్యంలో స్వతంత్రంగా చోటు చేసుకొని పెరిగిన ప్రక్రియలు. క్రీస్తు శేషులు వెంపటి వెంకట నారాయణ గారు, క్రీస్తు శేషులు చింతా వెంకట రామయ్య గారు, కీర్తిశేషులు వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు అన్న వారిని కూచిపూడి మూర్తి త్రయం అని అంటారు.
ఒకప్పుడు కూచిపూడి నాట్యం కేవలము ఆ గ్రామంలోని బ్రాహ్మణులకు, పురుషులకు మాత్రమే పరిమితం. అయితే వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు ఇలాంటి కట్టుబాట్లను తెంచివేసి కూచిపూడి నాట్యాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చారు. అంటే ఏంటని, కూచిపూడి నాట్యాన్ని ప్రదర్శించే వారిని కూచిపూడి భాగవతులు అంటారు. భాగవతం, రామాయణం, మహాభారతం, దేవి భాగవతంలోని కథాఘటలను కూచిపూడి భాగవతులు నాట్యంగా ప్రదర్శిస్తారు. గొప్ప విద్యావంతులైన, ప్రపంచాన్ని శాసించగల విజ్ఞానవంతులైన, ధర్మాన్ని వదిలి అధర్మపరులైతే పతనం తప్పదనే నీతి, ఈ నీతిని ప్రజలకు తెలియచెప్పే వారిని మంచి మార్గంలో చక్కని నడవడికతో ప్రదర్శించేలా చేసే ప్రయత్నమే భాగవతుల నాట్య ప్రదర్శనలో ప్రధాన ఉద్దేశం. కూచిపూడి భాగవతులు 10 నుండి 20 మంది వరకు బృందాలుగా ఏర్పడి పొరుగు ప్రాంతాలలో ప్రదర్శనలు ఇచ్చేవారు. ఆయా గ్రామాల కూడలలో వీరి భాగవత ప్రదర్శనలు జరిగేవి. వీధుల్లో జరిగే భాగవత ప్రదర్శనలు కాబట్టి వీటిని వీధి భాగవతాలనే పేరు వచ్చింది. 13వ శతాబ్దానికి చెందిన సిద్ధేంద్రుడనే యోగి కూచిపూడి నాట్య కళకు మూల పురుషుడని అంటారు. సిద్ధేంద్రుని తర్వాత బాగా ఘనుతి పొందిన వారిలో భాగవతుల రామయ్య గారొకరు. వీరు గొల్లకలాపం అనే గొప్ప వేదాంత గ్రంథం రచించారు. మనుషులందరూ ఒకటేనని, మనుషుల వలనే జంతువులు ప్రాణులేనని, వాటిని యజ్ఞాల పేరుతో బలివ్వడం అపచారమని నాట్యం ద్వారా మనకి ఒక తెలియచెప్పిన గొప్ప గ్రంథం. ఒకప్పుడు కూచిపూడి నాట్యం కేవలము ఆ గ్రామాలకి చెందిన బ్రాహ్మణులకు, పురుషులకు మాత్రమే పరిమితం. అయితే వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు ఇలాంటి కట్టుబాట్లను తెంచివేసి కూచిపూడి నాట్యాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చారు. దీనికి సంబంధించిన మిగిలిన ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఆన్లైన్ క్లాస్లో చూద్దామా. అల్లా హాఫీజ్.